ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ మీద మాటల తూటాలు వేల్చిర్రు ప్రతిపక్ష పార్టీలు. పక్క పార్టీల నుంచి వచ్చినోళ్ళని మంత్రులుగా ఎట్లా కూసోబెడతారని గరమైర్రు. తెలుగుదేశం పార్టీల మంత్రి కొలువు చేసేటోళ్ళు లేరా అని ప్రశ్నించిర్రు. పక్క పార్టీల నుంచి అధికార పార్టీలోకి షరీకైనోళ్లకు మంత్రి కొలువు ఇయ్యడాన్ని మస్తుగా తప్పుబడుతుండ్రు విపక్షాల లీడర్లు. మంత్రి పదవి కావాలంటే అధికార పార్టీలో గెలవాల్సిన అవసరం లేదన్న కొత్త సిద్ధాంతాన్ని చంద్రబాబు తెచ్చిండన్నాడు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు. తెలుగుదేశం పార్టీలా మంచిగా పనిచేసేటోళ్లే లేరా అని అడిగిండు. అపోజిషన్ లో కూర్చున్నటువంటి వారు కూడా మంత్రులు అవడానికి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు నిర్ణయించినటువంటి రాజకీయ పార్టీలో నలుగురు శాసనసభ్యుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ మంత్రి కావాలి అంటే అధికారంలో మెజారిటీ పక్షాలు వహించినటువంటి రాజకీయ పార్టీలో మంత్రి కావాల్సిన అవసరం లేదు. శత్రు పార్టీలో శాసనసభ్యుడైనా సరే మంత్రి కావచ్చు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన అప్రజాస్వామికమైనటువంటి సిద్ధాంతాలను ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మీ పార్టీలో శాఖలు నిర్వహించేటటువంటి వ్యక్తులు గాని సమర్థులు గాని లేరా? రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పడిచిండన్నాడు బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నాడన్నాడు. పార్టీ మారినోళ్ళని మంత్రులుగా ఎలా ప్రమాణం చేయించడమని గవర్నర్ ని అడిగిండు. ఆయనైతే అన్ని విడిచిపెట్టినాడు. ఆయనకి ఏమాత్రం కూడా రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు. ఎవరి మీద ఆయనకి వాటి మీద గౌరవం లేవు, వాటి కట్టుబడి ఉన్నారనే ఆయనకి తప్పం లేదు. ఇది నా ప్రభుత్వం అంటారు మీరు గవర్నర్ గారు. అటువంటిది నీ ప్రభుత్వంలో నీ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నాం. గవర్నర్ కూడా స్వార్థం కోసం స్వలాభాల కోసం లొంగిపోతే ఇంక ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారు? ప్రజాస్వామ్యానికి ఇది చీకటి దినమన్నాడు కాంగ్రెస్ లీడర్లు. చంద్రబాబు చేసింది కరెక్ట్ కాదన్నారు. దీన్ని చూసి ఓట్లేసిన జనం నవ్వుకుంటారని, గిది జనాన్ని అవమానించటమేనన్నాడు. ఈరోజు బీజేపీ అజెండాను 100% పాళ్ళు అమలు పరుస్తోంది తెలుగుదేశం పార్టీ. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు మీరు 2వ శ్రేణి పౌరులుగా చూస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. 4-5 తొలగించినారు, లేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వగలిగినారు. మీ పార్టీలో ఎవరు ముస్లింస్ లేరా? ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ట్రైబల్ ఎమ్మెల్యే లేడీ ఉంది కదా, ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు ఎన్నుకోబడి ఒక పార్టీలో ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు వేరే పార్టీలో జాయిన్ కావడం, ఇది నిజంగా కూడా ఓట్లేసినటువంటి ప్రజలకు అవమానం. ఇది చంద్రబాబు నాయుడు, ఇది నీకు తగదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు బ్లాక్ డే. వేరే పార్టీలోకి గెలిచిన నా పార్టీలో కలుపుకొని వాళ్ళకు మంత్రులు ఇవ్వడం ఏందండి? 4 రాజీనామా చేయించు, మళ్ళీ గెలువు. వైసీపీలో గెలిచిన 4తోటి రాజీనామా చేయించి మళ్ళా గెలిస్తేనే పదవులు ఇయ్యాలన్నారు లీడర్లు.